వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. ఫిబ్రవరి 5, 2023 వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈసారి మండే కాలం 2023లో ఒక్క నెల రోజుల్లో రాబోతున్నటువంటి వేసవి కాలం భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలతో ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరించడం జరిగింది. అది దేనికి అత్యధిక ఉష్ణోగ్రతలు వేడి నమోదవడానికి గల కారణం ఏమిటో ఒకసారి మనం చూద్దాం. ఇందులో భాగంగా 2 పదాలు కీలకం: ఎల్ నినో, లా నినా. ఈ 2 పదాలు చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ కూడా దీని నుంచి అడగడం జరుగుతూ ఉంది. వాట్ ఈజ్ ఎల్ నినా అండ్ వాట్ ఈజ్ లా నినా? ఎల్ నినో అంటే ఏమిటి, లా నినా అంటే ఏమిటి అనేది అడుగుతున్నాడు. ఎల్ నినో అన్న, లా నినా అన్న ఈ 2 కూడా స్పానిష్ భాషా పదాలు. ఈ స్పానిష్ భాషా పదాలకి మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఉష్ణోగ్రతలు ఎందుకు వేడి ఎక్కువగా నమోదవుతుంది ఈ సంవత్సరం 2023 వేసవి కాలం అనేది ఒకసారి చూస్తే, భూమధ్య రేఖ వెంబడి పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలంపై అసాధారణ వేడి లేదా చల్లదనం లాంటివి నమోదవుతుంటాయి. ఈ పరిణామాలను ఎల్ నినో సదరన్ యాసిలేషన్ సిస్టమ్ అని పిలుస్తారు. ఎల్ నినో సదరన్ యాసిలేషన్ సిస్టమ్ అంటే, ఈ ఎల్ నినో యాసిలేషన్ సిస్టమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను, వర్షపాతాలను ప్రభావితం చేస్తుంది. ఈ ఎల్ నినో అయితే విపరీతమైన వేడి, తక్కువ వర్షపాతం. బాగా గుర్తుపెట్టుకోండి, ఎల్ నినో అంటే విపరీతమైన వేడి ఉంటుంది, తక్కువ వర్షపాతం నమోదవుతుంటుంది. లా నినాలో అయితే అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. ఇది చాలా ఇంపార్టెంటు. అయితే ఈ 2 పరిణామాలు ఒకదాని తర్వాత ఒకటిగా ప్రతి 4-5 ఏళ్ల భ్రమణంలో సంభవిస్తుంటాయి. సాధారణంగా ఎల్ నినోలో ఎక్కువగా సంభవిస్తుంటుంది. అయితే అందుకు భిన్నంగా గత 3 సంవత్సరాల్లో లా నినా ఎక్కువ వర్షాలు కురవడం జరిగింది. ఈసారి లా నినా అత్యధిక సుదీర్ఘంగా 3 సంవత్సరాలు కొనసాగడం 100 సంవత్సరాల చరిత్రలో ఇదే మొదటిసారి అని శాస్త్రవేత్తలు ప్రకటించడం జరుగుతుంది. ఇప్పటికే భూతాపం పెరుగుతూ ఉంది. భూమధ్య రేఖ వెంబడి పసిఫిక్ మహాసముద్రంలో వేడెక్కుతున్న సముద్ర ఉపరితలాన్ని ఈసారి ఎల్ నినో సంకేతాలుగా ప్రకటించడం జరిగింది. ఈసారి సముద్ర ఉపరితలం వేడెక్కుతుంది పసిఫిక్ మహాసముద్రం. దాంతో ఉష్ణోగ్రతలు కూడా భారీ స్థాయిలో పెరిగి భారీ స్థాయిలో ఎల్ నినోలు ఏర్పాటు చేస్తాయి. ఎల్ నినో అంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం. లా నినా అంటే ఎక్కువ వర్షపాతం. ఇవి 4 ఏళ్ళకు ఒకసారి ఒకదాని వెంబడి ఒకటి వస్తాయి. కానీ గత 3 సంవత్సరాలుగా లా నినా ప్రభావం ఎక్కువ ఉండి వర్షాలు ఎక్కువగా కురిశాయి. ఈసారి మాత్రం ఎల్ నినో ప్రభావం భారీ స్థాయిలో కొనసాగుతుంది అని ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఎల్ నినో, లా నినా అంటే ఏమిటో, స్పానిష్ భాషా పదాలు అన్నది కూడా ఇంపార్టెంట్. రైట్. 10న ఎస్ఎస్ఎల్వి ప్రయోగం. ఫిబ్రవరి 10, 2023న SSLV-D2 అనే రాకెట్ ప్రయోగాన్ని చేయబోతున్నట్టుగా ఇస్రో ప్రకటించడం జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దీన్ని 2022 ఆగస్టు 7వ తేదీన 7/8/2022న ఎస్ఎస్ఎల్వి యొక్క తొలి ప్రయోగాన్ని చేయడం జరిగింది. కాకపోతే అది ఫెయిల్ అయింది. దేశవ్యాప్తంగా 75 పాఠశాలల నుంచి, ప్రభుత్వ పాఠశాలల నుంచి, ఒక్కొక్క ప్రభుత్వ పాఠశాల నుంచి అంటే గవర్నమెంట్ హై స్కూల్స్ నుంచి 10 మంది విద్యార్థులు చొప్పున అరౌండ్ 750 మంది విద్యార్థులు తయారు చేసిన ఆజాదీ శాట్ని గత సంవత్సరం ఎస్ఎస్ఎల్వి తీసుకెళ్ళి ఫెయిల్ అయింది. అంటే వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ అంటారు. VTM అనుకున్న స్థాయిలో తన యొక్క వేగాన్ని కంట్రోల్ చేయలేక కక్ష్య దాటి వెళ్ళిపోవడం జరిగింది. దాంతో ఇస్రో దీన్ని ఫెయిల్యూర్ ప్రాజెక్ట్గా ప్రకటించింది, SSLV-D1. ఇప్పుడు SSLV-D2 ప్రయోగాన్ని ఫిబ్రవరి 10, 2023న చేయబోతుంది. ఈ ప్రయోగము 500 కేజీలు అంతకంటే తక్కువ బరువున్న ఉపగ్రహాలని మోసుకెళ్లడం కోసం ఈ ఎస్ఎస్ఎల్వి రాకెట్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ ప్రయోగాన్ని ఎక్కడ నుంచి చేయబోతున్నారు అంటే శ్రీహరికోట.
తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉండేది గతంలో. ఇప్పుడు దాన్ని తిరుపతి జిల్లాగా ప్రకటించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జిల్లాల విభజనలో భాగంగా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రము, దాన్నే షార్ అని పిలిచేవారు గతంలో. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ నుంచి ఫిబ్రవరి 10, 2023న ఉదయం 9:18 ఈ ప్రయోగము చేయబోతున్నారు. అయితే ఈ అనుసంధాన ప్రక్రియ, రాకెట్ అనుసంధాన ప్రక్రియ, అందులో ఇంధనం నింపడం, ఇవన్నీ కూడా జరగబోతుంది. దీంతో ఏ ఉపగ్రహాన్ని తీసుకెళ్ళబోతుంది అంటే EOS-07తో పాటుగా మరొక 2 ఉపగ్రహాల్ని కక్షలో ప్రవేశపెట్టబోతుంది. EOS అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. మొత్తం ఈ 3 ఉపగ్రహాలు బరువు 334 కేజీల బరువు. అయితే ఈ పూర్తిగా ప్రయోగం చేసేసిన తర్వాత సక్సెస్ సాధిస్తే, ఆ సక్సెస్ సాధించిన తర్వాత దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం డైలీ కరెంట్ అఫైర్స్లో 11వ తేదీన ఫిబ్రవరి 11న తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది గత ప్రయోగం ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం మీద భారీ స్థాయిలో దృష్టి పెట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ SSLV రాకెట్ మాత్రం చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, తదుపరి కరెంట్ అఫైర్. నాసా ఇస్రో ఉపగ్రహం సిద్ధం. సింపుల్గా మనం దీన్ని, ఈ నాసా ఇస్రో ఉపగ్రహాన్ని నిసార్ అని పిలుస్తారు. సింపుల్ అండి, నిసార్ అంటే N అంటే నాసా, I అంటే ఇస్రో, S అంటే సింథటిక్, A అంటే అపర్చ్యూర్, R అంటే రాడార్. నాసా ఇస్రో సింథటిక్ అపర్చ్యూర్ రాడార్ అని పిలుస్తారు దాన్నే నిసార్ అని పిలుస్తారు. ఈ ప్రయోగాన్ని 2024లో చేపట్టబోతున్నారు. 2024లో చేపట్టబోతున్నారు. ఇది ఏ రాకెట్తో ఈ ప్రయోగం చేయబోతున్నారు అంటే GSLV Mark II అనే రాకెట్తో చేయబోతున్నారు. దీని ఉద్దేశం ఏమిటంటే భూమిపై పరిశీలనల కోసం, రిమోట్ సెన్సింగ్ కోసం, భూమి పరిశీలనల కోసము పూర్తి స్థాయిలో నాసా మరియు ఇస్రోలు సంయుక్తంగా ఒక ప్రయోగాన్ని చేయబోతున్నాయి. దానికే నిసార్ అని పేరు పెట్టడం జరిగింది. ఇది పూర్తిగా ఈ ఉపగ్రహం కూడా సిద్ధమైంది. ఈ ఉపగ్రహాన్ని, నిసార్ ఉపగ్రహాన్ని నాసా తయారు చేస్తుంది, లాంచింగ్ ఏమో ఇస్రో చేస్తుంది శ్రీహరికోట నుంచి. అయితే సెప్టెంబర్లో ఇది మోర్ ప్రయోగం చేస్తామని అంటున్నారు. అయితే ఇస్రో ప్రస్తుత చైర్మన్ సోమనాథ్ రీసెంట్గా కాలిఫోర్నియాలో నాసాకి చెందినటువంటి జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ JPLని సందర్శించడం జరిగింది. ఈ నిసార్ తయారీ విధానాన్ని, మొత్తం తుది పరీక్షల్ని మొత్తాన్ని పర్యవేక్షించడం జరిగింది. దీన్ని జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ నుంచి భారత్కి పంపించబోతున్నారు. శక్తివంతమైన సైన్స్ పరిశోధన సాధనంగా ఈ రాడార్ ఉపయోగపడుతుంది, ఈ సింథటిక్ అపర్చ్యూర్ రాడార్. అయితే చాలా సంక్లిష్టమైన ఉపగ్రహం ఇది. మారుతున్న వాతావరణాన్ని, భూమిని మెరుగ్గా అర్థం చేసుకోవడం జరుగుతుంది. అయితే నిసార్ ప్రాజెక్ట్ను 2 దేశాలు అంటే నాసా, అమెరికా, ఇస్రో, భారత్లు 2 కూడా మొట్టమొదటిగా 2014లో ఈ ప్రాజెక్ట్ని ఆమోదించడం జరిగినాయి. మొత్తంగా ఈ నాసా ఇస్రో ప్రాజెక్టు, ఈ నిసార్ యొక్క ఉపగ్రహము 2800 కేజీల బరువు ఉంటుంది మొత్తం ఉపగ్రహం. దీనికోసం ఎస్ బ్యాండ్ సింథటిక్ అపర్చ్యూర్ రాడార్ను భారత్ 2021 మార్చిలో అమెరికా పంపించింది. దీంట్లో తయారైన ఎస్ బ్యాండ్ సింథటిక్ రాడార్ని భారత్ తయారు చేసి 2021 మార్చిలో US పంపించింది. దాన్ని అనుసంధానించారు, ఎల్ బ్యాండ్ రాడార్తో అనుసంధానించడం జరిగింది. భూకంపాలు కానీ, కొండ చర్యలు విరుగుపడడం కానీ, లేకపోతే అగ్నిపర్వత విస్ఫోటనాలను కానీ ముందే గుర్తించి ఈ ఉపగ్రహము శాస్త్రవేత్తలకు సమాచారాన్ని అందించడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఉత్తరాఖండ్లో జోషిమఠ్లో భూమి కుంగిపోవడం జరుగుతుంది. అలాంటి వాటిని ముందే గుర్తించి ఈ ఉపగ్రహం అద్భుతంగా భూమిని అధ్యయనం చేస్తూ, భూమిని పరిశీలిస్తూ ఉంటుంది. ఆ ఉపగ్రహం పేరే నిసార్ అంటారు. ఈ నిసార్ అనేది GSLV Mark II అనే రాకెట్ ద్వారా వెళుతుంది. ఎందుకంటే GSLV Mark II, GSLV Mark III, GSLV అనేటువంటి 3 రకాలు. అండ్ Mark III, GSLV Mark IIIనే ఇప్పుడు LVM-3 అని పేరు మార్చారు. అందుకే ఈ GSLV Mark III
కాకుండా జిఎస్ఎల్వి మార్క్ 2 రాకెట్తో దీన్ని పంపించబోతున్నారు. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చ్యూర్ రాడార్. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. జిఎస్ఎల్వి అంటే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఎస్ఎస్ఎల్వి దీనికంటే ముందు చెప్పింది స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థని నాసా అంటారు. రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థని రాస్కాస్మోస్ అంటారు. ఇండియా అంతరిక్ష పరిశోధనా సంస్థని ఇస్రో అంటారు. జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థని జాక్సా అంటారు. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ అంటారు, జాక్సా. చైనా అంతరిక్ష పరిశోధనా సంస్థని సిఎన్ఎస్ఈ అంటారు, సెంటర్ ఫర్ నేషనల్ స్పేస్ ఏజెన్సీ. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా దాన్ని రిలేటెడే, చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నిసార్ ఇది సిద్ధమైంది, భారత్కి రాబోతుంది, దీన్ని త్వరలో ప్రయోగించబోతున్నారు. మోగబోయిన మధుర స్వరాల వాణి. ప్రముఖ గాయని వాణి జయరాము మరణించడం జరిగింది. ఆ మరణించినటువంటి ఆమె చెన్నైలో మరణించడం జరిగింది. 78 సంవత్సరాల ప్రముఖ కళాకారిణి, 3 సార్లు జాతీయ అవార్డు పొందినటువంటి ఈమె మరణించడం జరిగింది. అయితే ఆమె భర్త జయరాం 2018లోనే చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, 1945 భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముందే నవంబర్ 30, 1945లో తమిళనాడులో వేలూరులో ఆమె జన్మించడం జరిగింది. ఈ వాణి జయరాము అసలు పేరు కలైవాణి. కలైవాణి. ఈమె పుట్టిన వెంటనే ఒక జ్యోతిష్ సిద్ధాంతుని దగ్గరికి ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్తే ఈమె భవిష్యత్తులో ఒక అద్భుతమైన గాయని అవుతుంది, ఈమె గత జన్మలో దేవుళ్ళని అమృతంతో పూజించింది, అందుకే ఈమె గొంతు అమృతంగా మారుతుంది, అద్భుతమైన కళాకారిణి అవుతుంది అని చెప్పి ఆ జ్యోతిష్యుడు చెప్పాడంట. దాని ప్రకారము వీళ్ళ ఫ్యామిలీ కూడా సంగీతానికి సంబంధం ఉన్నటువంటి కుటుంబం కాబట్టి ఖచ్చితంగా ఈమె భారీ స్థాయిలో పెరుగుతుందని వారికి కూడా ఒక నమ్మకం ఉంది. దాంతో వారి అక్క చెల్లెళ్ళు వాళ్ళు అందరూ కూడా సంగీతంలోనే స్థిరపడడం జరిగింది. ఈమె కూడా అద్భుతమైనటువంటి పాటల్ని పాడడం జరిగింది. అయితే శాస్త్రీయ సంగీతంలో పట్టు సాధించడం, మొట్టమొదటిగా ఈమె 10 ఏళ్ల వయసులోనే ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడే అవకాశాన్ని దక్కించుకుంది. ఎయిర్ ఆల్ ఇండియా రేడియోలో. ఆ తర్వాత 1970లో 25 ఏళ్ల వయసులో మొట్టమొదటిసారిగా గుడ్డి అనే హిందీ సినిమాలో బోలేరే అనేటువంటి ఒక పాటని తొలిసారిగా పాడడం జరిగింది. అక్కడ నుంచి ఆమె చాలా అద్భుతమైనటువంటి పాటల్ని పాడడం జరిగింది. అలాగే ఈమెకి 3 జాతీయ పురస్కారాలు, 3 జాతీయ అవార్డులు, నేషనల్ అవార్డులు పొందడం జరిగింది. దీంతో అంతేకాకుండా ఫిల్మ్ఫేర్ సహా ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుల్ని ఇవ్వడం జరిగింది. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వము వాణి జయరాంకి పద్మభూషణ్ అవార్డును కూడా ప్రకటించడం జరిగింది. పద్మభూషణ్ అవార్డ్. అలాగే 1976లో వచ్చిన తమిళ చిత్రం అపూర్వ రాగంగల్లో ఉత్తమ గాయనిగా తొలి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత శంకరాభరణం సినిమాలో మానస సంచరరే పాటకి, స్వాతి కిరణంలో ఆనతి నీయర అనే పాటకి మరో 2 జాతీయ అవార్డుల్ని ఆమె దక్కించుకోవడం జరిగింది. అంటే ఇందులో ఒక తమిళ పాట, 2 తెలుగు పాటలకి ఆమె జాతీయ అవార్డుల్ని పొందడం జరిగింది. ఒకటి స్వాతి ముత్యం, రెండోదేమో శంకరాభరణం పాటలకి. కాబట్టి ఆ వాణి జయరాం గారు కోల్పోవడం సంగీత ప్రపంచానికి తీరని లోటని ప్రధానమంత్రి కావచ్చు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్లు సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ వన్. పాత పద్ధతిలోనే కృష్ణా జలాల పంపిణీ. మనకి ఆంధ్రప్రదేశ్, ఒకప్పుడు మహారాష్ట్ర, అలాగే కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాల సమస్యగా ఉన్న కృష్ణా జలాలు 2014 ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత 4 రాష్ట్రాల సమస్యగా ఏర్పడింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అయితే దీని మీద కృష్ణా జలాల పంపిణీ కోసము మొదటగా మనకి ఆర్ఎస్ బచావత్ ట్రిబ్యునల్ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ ఆర్ఎస్ బచావత్ ట్రిబ్యునల్ 1976లో తుది తీర్పును వెలువరించడం జరిగింది.
దాని ప్రకారము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కృష్ణా జలాలని 811 టీఎంసీల నీటిని కేటాయించడం జరిగింది. 811 టీఎంసీల నీటిని ఆర్ఎస్ బచావత్ ట్రిబ్యునల్ 1976లో ఆ తీర్పుని కేంద్ర ప్రభుత్వం గెజిట్లో నోటిఫై చేయడం జరిగింది. ఒక నీటి పంపకాల మీద ఒక ట్రిబ్యునల్ తుది తీర్పుని వెలువరిస్తే ఆ తుది తీర్పుని 25 సంవత్సరాల పాటు అపీల్ చేయడానికి వీలు లేదు. 25 ఇయర్స్ అని. దాంతో 2000 సంవత్సరానికి ఆ కాల పరిమితి పూర్తయింది. దాంతో మళ్ళీ ఆంధ్రప్రదేశు అలాగే కర్ణాటక, మహారాష్ట్రాలు పెరుగుతున్న అవసరాల దృష్ట్యా నీటి అవసరాలు పెరుగుతాయి కాబట్టి కేటాయింపులు మార్చాలి కాబట్టి రెండో ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిజేష్ ట్రిబ్యునల్ అది ఇప్పుడు పనిచేస్తూ ఉంది, కానీ తుది తీర్పు ఇంకా ఇవ్వలేదు. సుమారు 25 ఏళ్ళు అయింది దాన్ని ఏర్పాటు చేసి, ఇవ్వలేదు. అయితే ఇక్కడ ఈ ఆర్ఎస్ బచావత్ కేటాయించిన కేటాయింపుల్నే కృష్ణా జలాలు 4 రాష్ట్రాలు వాడుకుంటున్నాయి. అయితే అప్పుడు కేటాయించిన ఆంధ్రప్రదేశ్ కేటాయించిన నీరు 811 టీఎంసీలు. అయితే 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు విడిపోవడంతో ఈ 811 టీఎంసీలు, టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్, శతకోటి ఘనపట అడుగులు అంటారు. ఈ 811 టీఎంసీల నీరులో ఆంధ్రప్రదేశ్కి 512.04 టీఎంసీల నీటిని, తెలంగాణకి 298.96 టీఎంసీల నీటిని కేటాయించడం జరిగింది. మొత్తం 811 టీఎంసీల నీరు 2022-23 పంట సంవత్సరానికి కూడా ఈ ప్రకారంగానే కృష్ణా జలాలని వాడుకోవాలి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలని కృష్ణా బోర్డుకు కేంద్ర జలవనరుల శాఖ పూర్తిగా తెలియజేయడం జరిగింది. ఇంకా ప్రత్యేకించి కేటాయింపులు కానీ, రెండో ట్రిబ్యునల్ ఏర్పాటు కానీ, ఇంకా ప్రస్తుతానికైతే రెండో ట్రిబ్యునల్ తుది తీర్పు ఇవ్వడం కానీ, మూడో ట్రిబ్యునల్ కానీ ఇంకా ఎలాంటిది ఉండదు. ప్రస్తుతానికైతే ఆర్ఎస్ బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నీటిని విభజన చట్టం ప్రకారం ఎలాగైతే విభజించారో ఆ ప్రకారమే వాడుకోవాలి ఈ సంవత్సరానికి కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్, గురుగ్రహ కక్షలో మరో 12 చందమామలు. అంటే ఇప్పుడు సౌర కుటుంబంలో 8 గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. ఆ 8 గ్రహాలకి ఉపగ్రహాలు చందమామలు అంటారు, మూన్స్. ఇప్పుడు గురుడు లేదా బృహస్పతి అంటాం. ఈ గురుడికి అదనంగా శాస్త్రవేత్తలు మరొక 12 ఉపగ్రహాలని, చందమామలని కనుగొనడం జరిగింది. దీంతో ఆ గ్రహంలో ఉన్న సహజ ఉపగ్రహాల సంఖ్య 92కు చేరింది. 92. ఇప్పుడు సౌర కుటుంబంలో అత్యధిక ఉపగ్రహాలు లేదా చందమామల్ని కలిగి ఉన్నటువంటి గ్రహము ఏది అంటే గురుడు లేదా బృహస్పతి. ఎన్ని అంటే 92. ఇప్పటి వరకు ఈ రికార్డు ఎవరి పేరు మీదుగా ఉండేదంటే శని గ్రహం మీద ఉండేది 83 ఉపగ్రహాలతో. దాని ప్లేస్లో ఇప్పుడు గురుడు ఆక్రమించడం జరిగింది. హవాయిలో, చిలీలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన టెలిస్కోపుల ద్వారా వీటిని గుర్తించారు. కొత్తగా గుర్తించినటువంటి ఈ చందమామలు 1 నుంచి 3 కిలోమీటర్ల వెడల్పును కలిగి ఉన్నాయి. భవిష్యత్తులో మరింత నిశ్చితంగా వీటిని చిత్రీకరించి శాస్త్రవేత్తలు మరిన్ని వివరాలు తెలియజేస్తారని, అంతేకాకుండా గురుడు చుట్టూ తిరుగుతున్న మరికొన్ని చందమామలు సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అత్యధిక చందమామలు, అత్యధిక ఉపగ్రహాలు కలిగి ఉన్న గ్రహం ఏమిటి అంటే గురుడు లేదా బృహస్పతి 92, రెండవ స్థానంలో శని 83, తర్వాత స్థానంలో యురేనస్ 27, అంగారకుడికి 2, అలాగే భూమికి 1 చంద్రుడండి, చందమామ 1. శుక్రుడికి, బుధుడికి ఎలాంటి సహజ ఉపగ్రహాలు లేవు. శుక్రుడికి, బుధుడికి ఎలాంటి ఉపగ్రహాలు లేవు. సూర్యుడి నుంచి ఉన్న మొదటిది బుధుడు, దాన్ని మెర్క్యూరీ అంటాం, అత్యంత వేడి గ్రహము, ఇనుప గ్రహం అంటారు. ఆ బుధుడికి ఎలాంటి సహజ ఉపగ్రహాలు లేవు. అలాగే
శుక్రుని చుట్టూ కూడా ఎలాంటి సహజ ఉపగ్రహాలు లేవు. భూమికి అయితే ఒకటే ఉంది, అది చంద్రుడు. కాబట్టి ఈ అంశాలు మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ పివి సంజయ్ కుమార్. అత్యున్నత న్యాయస్థానంలో మరొక తెలుగు జడ్జ్. మొత్తం 5 నియామకం. కేంద్ర ప్రభుత్వము ఇటీవల అంటే శనివారం ఫిబ్రవరి 4, 2023న 5 న్యాయమూర్తుల్ని, అంటే వివిధ హైకోర్టుల్లో పనిచేస్తున్న ప్రధాన న్యాయమూర్తులు లేదా సీనియర్ జడ్జిల్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించడం జరిగింది. ఆ 5గురిలో ఒకటి జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రా. ఇందులో తెలుగు వ్యక్తి జస్టిస్ పివి సంజయ్ కుమార్ మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఈయనని పులిగోరు వెంకట సంజయ్ కుమార్తో సహా 5 హైకోర్టు లేదా సీనియర్ న్యాయమూర్తుల్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ని విడుదల చేసింది. అయితే ఇందులో రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పంకజ్ మిట్టల్, పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్, అదే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ మిశ్రాలు ఉన్నారు. దీంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరింది. 32కు చేరింది. ఇంకా 2 మాత్రమే ఖాళీ ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం 2022 డిసెంబర్ 13న వీరి పేర్లను సిఫార్సు చేస్తే కేంద్ర ప్రభుత్వం వాటిని పక్కన పెట్టడం జరిగింది. దీంతో ఈ నియామక ప్రక్రియ ఆలస్యం జరగడంతో మరలా దీని మీద సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయడంతో వీరి నియామకాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. ఓకే, అయితే ధర్మాసనంపై 2వ తెలుగు వ్యక్తి పులిగోరు వెంకట సంజయ్ కుమార్. ఇంతకు ముందు వరకు కూడా సుప్రీంకోర్టులో పనిచేస్తున్న పమిడిగంట శ్రీ నరసింహ తర్వాత సర్వోన్నత న్యాయస్థానంలో పనిచేస్తున్న 2వ తెలుగు వ్యక్తిగా సంజయ్ కుమార్ చరిత్ర సృష్టించడం జరిగింది. ఈ సంజయ్ కుమారు ఏపీ అడ్వకేట్ జనరల్గా, ఉమ్మడి రాష్ట్రానికి ఏపీ అడ్వకేట్ జనరల్గా సుదీర్ఘకాలం పనిచేశారు. ఈయనది చిత్తూరు జిల్లా. సంజయ్ కుమార్ 1963 ఆగస్టు 14న హైదరాబాదులో జన్మించడం జరిగింది. ఓకే, కాబట్టి హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రము ఆయన చదవడం జరిగింది. 1988లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2000 నుంచి 2003 వరకు ఏపీ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందించారు. 2008 ఆగస్టు 8న అక్కడే అంటే ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2019 అక్టోబర్ 14న పంజాబ్ హర్యానా హైకోర్టుకు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ తర్వాత ఏమో 2021 ఫిబ్రవరి 12న మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడడం, ప్రమోషన్ పొందడం జరిగింది. అలా సంజయ్ కుమార్ దాంతోపాటుగా సుప్రీంకోర్టులో ప్రస్తుతం న్యాయమూర్తుల సంఖ్య 32 ప్లస్ ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు. రైట్. అశ్వాలేవి లొట్టిపెట్టలెక్కడ? దేశంలో తగ్గుతున్న గుర్రాలు, ఒంటెలు, గార్ధబాలు, సూకరాలు సైతం గుర్రాల బాటలోనే. అంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పశు గణనలో భాగంగా గుర్రాల సంఖ్య, గాడిదల సంఖ్య, అలాగే ఒంటెల సంఖ్య తగ్గుతున్నట్టుగా ఈ నివేదిక చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దాం. దేశంలో మొత్తంగా పశు సంపద పెరిగిన ఒంటెలు, గుర్రాలు వంటి జీవులలో లేదా జంతువుల్లో 9% క్షీణత దక్కింది. 9% తగ్గుదల నమోదైందంట. 2.90 లక్షల గుర్రాలు తగ్గిపోయాయి. అలాగే 1.50 లక్షల ఒంటెలు కూడా కనుమరుగైపోయాయి. గాడిదలు, పందుల సంఖ్య కూడా తగ్గిపోవడం జరుగుతుంది. అయితే సంకర జాతి పశువుల సంఖ్య 26.9% పెరిగింది. ఇది పెరిగింది. దేశవ్యాప్తంగా 6.60 లక్షల గ్రామాలు, 89,000 పట్టణాల్లో 27 కోట్లకు పైగా గృహాలు, ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన 20వ పశుగణన. ఈ మొత్తం దేశవ్యాప్తంగా చేసిన 20వ పశుగణనలో ఈ నివేదికలో భాగంగా ఈ అంశాలు తేటతెల్లమయ్యాయి. ఒకసారి అదేం తేల్చిందో చూద్దాం. 2012 నుంచి 2019 మధ్య మొత్తం పశువుల జనాభాలో 4.6% పెరుగుదల నమోదైంది. మొత్తంలో
దేశంలో ఒంటెలు 84% రాజస్థాన్లో ఉండగా 11% గుజరాత్లో ఉన్నాయి. ఒంటెల సంఖ్య పరంగా రాజస్థాన్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉండగా 11% ఏమో గుజరాత్ రాష్ట్రంలో ఉన్నాయి. 2012 నుంచి 2019 సంవత్సరానికి దేశంలో ఒంటెల జనాభా 4 లక్షల నుంచి 2.5 లక్షలకు తగ్గిపోయింది. గత 7 సంవత్సరాల్లో 2012 నుంచి 2019 మధ్య ఒంటెల జనాభా 4 లక్షలు ఉండేది 2012లో, అది 2019కి వచ్చేటప్పటికి 2.5 లక్షలే ఉంది. 1,50,000 తగ్గిపోయినాయి. ఇక 2012 నుంచి 2019 మధ్య గుర్రాల సంఖ్య 6.3 లక్షల నుంచి 3.4 లక్షలకు తగ్గిపోయింది. అంటే 2.9 లక్షలు తగ్గిపోవడం జరిగింది. అలాగే ఇతర దేశాలకు చెందిన సంకర జాతి పశువుల జనాభా 2012తో పోల్చితే 2019లో 26.9% పెరిగింది. నెక్స్ట్ 2019తో పోలిస్తే దేశవాళీ పశువుల జనాభాలో 6% క్షీణించింది మన లోకల్ బ్రాండ్. గత గణనతో పోలిస్తే 2019లో దేశంలో మొత్తం పౌల్ట్రీ 851.81 మిలియన్లకు చేరడం ద్వారా 16.8% వృద్ధి నమోదు చేసుకుంది పౌల్ట్రీస్ అంటే. నెక్స్ట్ 2012తో పోలిస్తే 2019 నాటికి దేశంలో పెరటి కోళ్ల పెంపకం 48.8% పెరిగి 317.07 మిలియన్లకు చేరింది. పెరటి కోళ్ల పెంపకం రైట్. తగ్గుదలకు కారణం ఒంటెలు గుర్రాల సంఖ్య తగ్గిపోవడానికి వ్యవసాయ రంగంలో వాటి వినియోగం తగ్గడమే కారణమని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. గతంలో రవాణాకు ఒంటెలను వినియోగించేవారని, అలాగే వాటి వినియోగం కూడా తగ్గుతుందని ప్రకటించారు. రాజస్థాన్లో మేత భూములు తగ్గడం కూడా వాటి పెంపకం కష్టంగా మారిందని ప్రకటించారు. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే గుర్రాల పోషణకు పెట్టుబడి ఎక్కువ అవుతుందని, దీంతో వీటి పెంపకం ఆర్థికంగా సాధ్యం కాలేదని ప్రకటించారు. దేశీయ గుర్రపు జాతులు ఎక్కువగా పోలీస్ సేవలు లేదా వినోదాల కోసమే వినియోగించబడుతున్నాయి. గుర్రాలు, మన దేశ గుర్రాలన్నీ కూడా పోలీసులకు కానీ లేకపోతే వినోదం కోసం కానీ వాడుతూ ఉన్నారు రైట్. ఏపీలో 15.79% పశుగణాభా పెరిగినట్టుగా ప్రకటన జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి జనాభా లెక్కలు. డెఫినెట్గా దీని మీద క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అటు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇటు సర్వేల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ గుర్తుపెట్టుకోవాలి రైట్. నెక్స్ట్ అత్యంత ప్రజాదరణ నేత మోదీనే. ఇక్కడ మనకి అమెరికాకి చెందినటువంటి గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్, ఆ సంస్థ పేరు ఏమిటంటే మార్నింగ్ కన్సల్ట్. ఈ మార్నింగ్ కన్సల్ట్ అమెరికా దేశానికి చెందిన ఈ సంస్థ ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగి ఉన్నటువంటి లీడర్స్ జాబితాని విడుదల చేస్తే అందులో అగ్రస్థానంలో ఉన్నది ఎవరంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 78% మద్దతుతో మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెను, అలాగే బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ని వెనక్కి నెట్టి మరి ఈయన అగ్రస్థానాన్ని పొందడం జరిగింది. మోదీ తర్వాత రెండవ స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రీస్ మాన్యువల్ లోపెజ్ 68% ఆదరణ. మూడవ స్థానంలో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలెన్ బేర్సెట్ 62% ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో 7వ స్థానం, అమెరికా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో 9వ స్థానంలో సరిపెట్టుకున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ కేవలం 30% మద్దతుతో 13వ స్థానంలో ఉన్నారు. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 12,000 అడుగుల ఎత్తులో ఐస్ స్కేటింగ్ ట్రాక్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హిమాచల్ ప్రదేశ్లో నాకో అనేటువంటి ఒక సరస్సు ఉంది. ఆ నాకో సరస్సులో 12,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇది భూమి నుండి అంటే సముద్ర మట్టం నుంచి. దీని మీద ఐస్ హాకీ కోసం లేదా ఐస్ స్కేటింగ్ కోసమని ఒక ట్రాక్ని సహజ సిద్ధంగా ఉన్న ఈ సరస్సులో తయారు చేయడం జరిగింది. ఇక్కడ -18 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. అందులో జాతీయ స్థాయి ఐస్ స్కేటింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. 15 రాష్ట్రాల నుంచి 70 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయి. ఈ రోజుతో పోటీలు ముగిస్తున్నాయి. ఫిబ్రవరి 4, ఫిబ్రవరి 5, 2023న ఈ పోటీలు జరుగుతాయి.
ఈ రోజుతో ముగియడం జరుగుతుంది. ఈ నాకో సరస్సు ఎక్కడ ఉందని అడగొచ్చు, ఈ నాకో సరస్సు ఎన్ని అడుగుల ఎత్తులో ఉందని అడగొచ్చు, ఇక్కడ తీర్చిదిద్దిన ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి ఐస్ స్కేటింగ్ ట్రాక్ ఎక్కడ ఉందని కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, జాతీయ రికార్డుతో జ్యోతికి రజతము. మనకి జ్యోతి ఎర్రాజీ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంకు చెందినటువంటి ఈమె ఫ్రాన్స్లో జరిగినటువంటి మిరామస్ ఎలైట్ ఇండోర్ ట్రాక్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో ఇండియాకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి ఎర్రాజీ 60 మీటర్ల హార్డిల్స్లో రజత పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. రజతం 60 మీటర్ల హార్డిల్స్ విభాగంలో. అంతేకాకుండా కొత్త జాతీయ రికార్డుని కూడా 60 మీటర్స్లో ఆమె నెలకొల్పడం జరిగింది. అంటే ఈ 60 మీటర్ల రేసులో, అంటే హార్డిల్స్ రేసులో ఆమె 8.17 సెకండ్లలో ముగించడం జరిగింది. దాంతో ఆమె నేషనల్ రికార్డుని నెలకొల్పడం జరిగింది. ఈ పోటీల్లో సైప్రస్ అథ్లెట్ డాఫ్నీ జార్జియా కూడా 8.17 సెకండ్లలోనే రేసును ముగించింది. అయితే రియాక్షన్ టైం ఆధారంగా ఆమెకి స్వర్ణాన్ని, అంటే 0.145 సెకండ్ల తేడాతో ఆమె స్వర్ణాన్ని తీసుకెళ్ళిపోతే, రెండవ స్థానంలో జ్యోతి ఎర్రాజీ, మూడవ స్థానంలో, అంటే అంతకుముందు హీట్స్లో జ్యోతి 8.18 సెకండ్లలో జాతీయ రికార్డును సృష్టించగా ఫైనల్లో తన రికార్డును ఆమె మరోసారి సవరించింది. 8.18 నుంచి 8.17కి ఆమె హార్డిల్స్ 60 మీటర్ల హార్డిల్స్ని పూర్తి చేసి జాతీయ రికార్డుని నెలకొల్పడం జరిగి ఫ్రాన్స్లో జరిగిన మిరామస్ ఎలైట్ ఇండోర్ ట్రాక్లో ఆమె రజత పథకాన్ని గెలుపొందడం జరిగింది. రైట్, నెక్స్ట్, రైమంటూ దూసుకెళ్లేలా. ఈరోజు అంటే భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాదులో ఫార్ములా ఈ రేసు జరగబోతుంది. అంటే మనందరికీ కూడా ఫార్ములా 1 తెలుసు. అందులో ఇంధనంతో, పెట్రోల్, డీజిల్, ఇంకొక ఇంధనంతో ఆ కార్లు నడుస్తాయి. కానీ ఇక్కడ ఫార్ములా ఈ అంటే విద్యుత్ కార్లతో రేసును నిర్వహించడం. ఈ రేసులో భాగంగా మనకి ఈ నెల 11వ తేదీన ఈ రేసు జరుగుతోంది హైదరాబాదులో. ఈ సీజన్లో జరిగినటువంటి తొలిసారిగా 3వ తరం జెన్ 3 రాకెట్ కార్లను ప్రయోగిస్తున్నారు. జెన్ 3 కార్ అంటండి, ఇదే ఈ బొమ్మ. ఈ జెన్ 3 కార్ని తొలిసారిగా ఈ హైదరాబాద్ రేసులో నిర్వహించబోతున్నారు. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో స్ట్రీట్ సర్క్యూట్ అంటారు దాన్ని. ఆ స్ట్రీట్ సర్క్యూట్లో ఈ పోటీలు జరగబోతున్నాయి. ఈ కారు మనకి మొత్తంగా ఫార్ములా ఈ జెన్ 3 కార్ అని ఎక్కువగా దీంట్లో ఉపయోగించడం జరుగుతుంది. 322 కిలోమీటర్ల గంటకు వేగంతో ఈ కారుని ప్రయాణించవచ్చు ఈ కారులో. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి పోటీలు జరగబోతున్నాయి హైదరాబాద్. భారత్లోనే తొలిసారి జరుగుతున్నాయి. భారత్లో జరుగుతున్న ఈ పోటీలు తొలిసారిగా హైదరాబాద్లో జరగడం కూడా ఒక అద్భుతమే. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. డెఫినెట్గా ఆ రేసు నుంచి కూడా మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా దీని మీద ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ.